ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరామిరెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా అంటే 60 ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్. అవును. అంటే ఇంత ఉండటం వల్ల ఉండేటువంటి క్లమ్జీ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే అవసరమా అంత ఎలా చూడొచ్చు అంటే? ఎక్కువ మందికి ఏంటంటే మనకి టాప్ మోస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చేది నెప్పాను, లేకపోతే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, బ్యాంకర్ నేమ్స్ అవే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా సెబీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు అనమాట. అండ్ ఈ ఏరియాలోనూ ఆల్మోస్ట్ 10 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి పర్మిషన్ వచ్చేసింది. ఇంకా చాలా వరకు పెద్ద క్యూలో ఉన్నాయి కూడా. ఇప్పటికే క్లంబీగా ఉంది. 60 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయి. ఇండియాకి ఇన్ని అవసరమా అంటే యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ప్రతి కంట్రీలో కూడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంత ఉన్న ఇండియాలో కూడా 60 ఇప్పుడు కొత్తగా ఉన్న వాటితో కలుపుకుంటే పాత కొత్త అన్ని కలిపి 60 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా సరే ప్రపంచవ్యాప్తంగా మన పొజిషన్ ఎంత అంటే 17th ప్లేస్. జస్ట్ 17th ప్లేసే. అంటే మ్యూచువల్ ఫండ్ మొత్తం కలిపి కూడా రకరకాల ఫండ్స్ కలిపి మొత్తం 1700 రకాలు మాత్రం దొరుకుతాయి ఇండియాలో. ఓకే, అన్ని మ్యూచువల్ ఫండ్ దగ్గర కలిపి 1700 వెరైటీలు దొరుకుతాయి అంతే. ప్రొడక్ట్స్ మొత్తం కలిపి అనమాట. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనుకోవచ్చు మనం. మీరు కనుక బ్రెజిల్ చూసుకుంటే 20,000 ఫండ్స్ ఉన్నాయి ఆడ. అమ్మో, బ్రెజిల్లో చూసుకుంటే 20,000 రకాలు ఉన్నాయి ఆడ. అండ్ కొరియాలో కనుక చూసుకుంటే 15,000. అండ్ జపాన్లో చూసుకుంటే 13,000. ఓకే. అండ్ చైనాలో చూసుకుంటే 13,000. అండ్ యునైటెడ్ స్టేట్స్లో చూసుకుంటే 11,000. అంటే వేలే ఉన్నాయి. ఇండియాలో 1700 స్కీమ్స్ అండి ఉంది. అందుకని జనాభా ఎక్కువ మన దగ్గర, వైల్డ్ వెరైటీ ఉంటుంది ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా. అందుకని ఎయిర్కి ఆయిర్ ప్రోగ్రెస్ చూసి స్పీడ్ అవుతుంది కాబట్టి మనం ఏదో త్వరగా ఎక్కువ కంపెనీస్ పర్మిషన్లు ఇచ్చారేమో అనిపిస్తుంది కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక మంది 17th ప్లేస్ అనమాట. అంటే ఈవెన్ ఈటీఎఫ్స్ కూడా చాలా పాపులర్ అవుతుంది ఇండియాలో ఇప్పుడే. ఎన్నున్నా సరే మొత్తం ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఎన్ని అంటే ఇప్పుడు 360 ఉన్నాయండి. అమెరికాలో 4,500 ఉన్నాయి. అందుకని ప్రపంచంతో పోల్చుకుంటే మనం చాలా వెనకబడి ఉన్నామండి. కాకపోతే ఆఫ్టర్ కోవిడ్ దగ్గర నుంచి ఇండియాలో అండ్ ఫార్మలైజేషన్ పెరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీలో కూడా అంటే ఫార్మలైజేషన్ పెరిగి మనకు అలా కనపడతా ఉందన్నమాట. ఇప్పటికైనా మనం చూసుకుంటే లేదు, ఫుడ్ ఎఫ్ఎంజీసీ ఉందనుకోండి, లిటరల్లీ 50% ఇంకా ఇన్ఫార్మలే. అక్కడ ఎంత సేల్స్ జరుగుతున్నాయి ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం అన్నాం అనుకోండి, మనకు మామూలుగా ఏం చేస్తుంటే విడిగా చూసుకుంటే మనం ఏ టెంపుల్ సిటీకి వెళ్ళినా సరే అంటే బీభత్సన క్రౌడ్ కనపడతా ఉంటుంది. అవును. అందుకని న్యాచురల్గా టూరిజం సెక్టర్ మీద నీ ఒపీనియన్ ఏంటంటే నువ్వు బుల్లిష్ అంటావు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళినా రూమ్స్ దొరకవు, షిరిడీకి వెళ్ళినా రూమ్స్ దొరకవు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళండి, కాశీకి వెళ్ళండి రూమ్స్ దొరకవు, అంతగా క్రౌడ్ ఉంటుంది అక్కడ. చూస్తే లేదు టూరిజం సెక్టర్ బాగా పెరుగుతుంది, దాని మీద బెట్ కాసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాం. తీరా చూస్తే స్టాక్ మార్కెట్లో టూరిజం థీమ్ మీద బెట్ కాసావు అనుకోండి, నీకు ఇయర్లీ 12% కూడా రాదు. ఇయర్లీ 12% కూడా రాదు. దాని మీద ఏంటంటే మనకు కనిపించేది వేరు అండ్ మనకి రిటర్న్స్ వేరే అనమాట. ఇది కూడా అంతే. ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా చూస్తానికి చాలా ఎక్కువలా కనపడుతున్నాయి కానీ బట్ రియాలిటీ ఏంటంటే వరల్డ్ యావరేజ్తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇంకా ఎక్కువ వెరైటీస్ రావాలి. ఎగ్జాంపుల్ ఇండియాలో న్యూక్లియర్ థీమ్స్ లేదు, ఈవెన్ సోలార్ థీమ్ కూడా లేదు. సోలార్ థీమ్ లేదు, న్యూక్లియర్ థీమ్ లేదు, సెమీ కండక్టర్ థీమ్ లేదు. వీటిలో ఇన్వెస్ట్ చేద్దామంటే మనకు దొరకవు అనమాట. బ్రాడ్గా దొరుకుతాయి అంతే. బ్రాడ్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటావు, కంప్యూటర్ మొత్తం కలిపి ఇంకా అదే ఉంటుంది. బట్ నువ్వు అమెరికాకి వెళ్ళావు అనుకోండి, కావాలంటే సెమీ కండక్టర్స్, ఏఐ స్టాక్ సపరేట్గా, అండ్ ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సపరేట్గా, అండ్ తర్వాత డేటా సెంటర్ సపరేట్గా, అండ్ హడూప్ లేదా డేటా అనాలిసిస్ కోసం సపరేట్గా, ఇలా పర్టికులర్ థీమ్స్ దొరుకుతాయి. బట్ ఇండియాలో ఛాయిస్ ఏం లేదు ఇప్పటికి కూడా. అందుకని 1700 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా చాలా తక్కువ వరల్డ్ యావరేజ్తో పోల్చుకుంటే. కాబట్టి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే మోర్ ఓవర్ ఇప్పుడు ఎస్ఐపీలు పర్ మంత్ వచ్చేసరికల్లే దగ్గర 30,000 కోట్లు వస్తున్నాయి. నెక్స్ట్ 5 years కల్లా ఇది 50,000 కోట్లు దాటబోతుంది. ఇంత మనీ వచ్చినప్పుడు వాళ్ళకి వైడ్ వెరైటీ ఆఫ్ ది చాయిస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని కొత్తగా ఎన్ని ఏఎంసీలు వచ్చినా ఇంకా దెర్ ఈజ్ స్కోప్ ఈజ్ దేర్. పర్ఫార్మెన్స్ బాగుండే వాటికి పబ్లిక్ ఎప్పుడు లైక్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. అందుకని మన కోవిడ్ కాడ నుంచి వచ్చిన పాస్ట్నెస్ చూసేసి మనం ఇంకా పీక్ లెవెల్కి వచ్చామో అనుకుంటున్నాం కానీ ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కానీ లేదా ఫైనాన్షియల్ ఇండస్ట్రీ కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి. ఇంకా పెద్దగా ఎవాల్యుయేట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే టోటల్ 11 కోట్ల మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో లేదు. ఎందుకంటే 11 కోట్ల మంది మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉన్నారు, ఇంకా ఎవరు రాలే ఇక్కడ పూర్తిగా. అందుకని చాలా పెద్ద స్కోప్ ఉంది. అందుకని బ్రెజిల్లో చూసుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్ రకాలు 20,000 ఎక్కడ, ఇండియాలో ఉన్న 1700 స్కీమ్ ఎక్కడ. మనం 1700 స్కీమ్కి కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే అంటే వాళ్ళకున్న ఛాయిస్ ఎంత ఉందో చూడండి. అండ్ ఇండియాలో ఉన్న ఈటీఎఫ్స్ మొత్తం కలిసి 350 దాకా
దాకా ఉంటాయి అంతే. దానికే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే అమెరికాలో 4,400 ఉన్నాయి, మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? కాబట్టి ఇన్వెస్టర్స్కి రకరకాల ఛాయిస్లు ఇవ్వటం, వాళ్ళకి నచ్చిన హాట్ టీమ్లు ఇన్వెస్ట్ చేసుకునే ఛాయిస్ ఇవ్వటం అనేది వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈ మధ్య సెబీ వాళ్ళు ఏంటంటే కొంచెం మోడర్నైజ్ అయ్యారు, కొత్త కొత్త కంపెనీస్కి ఫాస్ట్గా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారనమాట. అండ్ రూల్స్ కూడా అన్ని రీడిఫైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడైతే కేవలం మ్యూచువల్ ఫండ్సే ఉండే ఇన్వెస్ట్మెంట్కి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్సా, మళ్ళీ 10 లక్షలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎస్ఐఎఫ్, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ పిఎంఎస్ స్టార్ట్ అవుతుంది. అదే మళ్ళీ పిఎంఎస్, మళ్ళీ తర్వాత ఏఎఫ్ అంటే క్యాట్ 1, క్యాట్ 2, కేటగిరీ 3 ఈ 3 వస్తున్నాయి. ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ తోటి సెబీ వాళ్ళు చాలా మోడర్నైజ్ అవుతున్నారు అనమాట. అందుకని ముందు రోజుల్లో ఇన్వెస్టర్స్కి అండ్ మోర్ చాయిస్ దొరికింది. ఏది ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, థీమాటిక్ కావచ్చు, ఈటీఎఫ్స్లో కావచ్చు, కొత్త కొత్త ఫండ్ హౌస్లు కూడా. ఇవాళ రేపట్లో ప్రతి బ్రోకరేజ్ కంపెనీ కూడా ఒక ఏఎంసీ కంపెనీ. జిరుదా వాళ్ళు వచ్చేసారు ఏఎంసీలోకి, ఇంతకుముందు బ్రోకర్ కంపెనీ. అలాగే గురో వాళ్ళు వచ్చారు, ఇంతకుముందు అది బ్రోకర్ కంపెనీ, ఇప్పుడు ఏఎంసీ కంపెనీ. అలాగే ఏంజిల్ వన్ వాళ్ళు వచ్చారు. అందరు ఇండియాలో ఉన్న లీడింగ్ బ్రోకరేజ్ అందరూ కూడా ఏఎంసీ కంపెనీకి వస్తున్నారు. ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకర్స్ కూడా ఏఎంసీలోకి వస్తున్నారు. ఇవి కాకుండా మళ్ళీ పిఎంఎస్ సర్వీసులు కూడా ఈ మధ్య ఏఎంసీ స్టార్ట్ చేస్తున్నారు. అందుకని మనం చూస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అండి. ముందు రోజుల్లో ఇండియాలో ఫార్మలైజేషన్ పెరుగుతుంటుంది కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ మంది ఈ డిజిటల్ మనీని వాడుతుంటారో యూపీఐ, వాళ్ళందరూ కూడా మార్కెట్లోకి వచ్చేస్తుంటారు మోరల్లెస్. కాబట్టి మోర్ ప్లేయర్స్కి స్కోప్ ఎక్కువ ఉంది ఇక్కడ, కాబట్టి ఇన్వెస్టర్కి ఎక్కువ ఛాయిస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.